ఈ ఊర్లో ఇక్కడ మా కడియాని పేపర్ మిల్లు అనే ఒకటి ఉంది, రామదాస్ మిల్లు. ఈ ఉన్నంతసేపు కడియం రైతు ఎవరు భోగపడడం. ప్రజలు ఇంత బలమైన తీర్పు ఇచ్చినప్పుడు ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అనుకున్నదని మనం గుర్తెరగలగాలి. ఇక్కడి నుంచి ఇంకా బాగా ప్రజలకు ఇంకా బాగా మేము సేవలు చేసుకున్న అదృష్టం మాకు కలిగింది. మనం కడియం ప్రాంతంలో ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో ప్రధాన స్థలంలో మనతో ఉన్నారు జనసేన సోషల్ మీడియా అధ్యక్షులు మనతో ఉన్నారు. వారిని ఇంట్రడక్షన్ చేసుకుని వారి ఈ ప్రాంతంలో జనసేన అలాగే తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి కూటమిలో గెలిచిన సందర్భంలో ఇక్కడ ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేక సోషల్ మీడియా తరపున వారి బాధ్యతలు కానీ సార్ నాగరాజు అండి. నేను కడియం మండల సోషల్ కన్వీనర్గా జనసేన పార్టీ తరఫున వ్యవహరిస్తున్నాం. ఆర్టీఐలో కూడా యాక్టివిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. గాడ్స్ ఫర్ ఆర్టీఐ సంస్థ తరఫున జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ప్రజల సమస్యలు ఎప్పుడు మేము పోరాడుతూనే ఉంటాం. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ప్రశ్నించడం మెయిన్, వ్యక్తిగా ప్రశ్నించడం. పోరాడడం తప్పులేదు, పోరాడితే పోయేది ఏమీ లేదు. బానిస సంఖ్యలతో మేము వ్యవహరిస్తాం. ఖచ్చితంగా ఏ అధికారం ఏ ఆఫీసులో వర్క్ ఏ తేడా జరిగినా సరే మేము ఎప్పుడు కూడా ముందుండి వాటిని ప్రశ్నించి ఆ సమస్య పరిష్కారం అయ్యడానికి కృషి చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి గతంలో. ఆ విధంగానే మేము జనసేనకు కూడా నాయకుడికి కూడా ఆకర్షితమయ్యాం. ఎందుకంటే నాయకుడి ఆశయాలు కూడా అవే, ప్రశ్నించడం ఫస్ట్, తర్వాతే ఆ సమస్య మీద పోరాడడం ఎజెండా. ఆ విధంగానే వివరించాం. కడియం మండలం కదండి. కడియం మండలంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కడియం మండలానికి మీ తరపున ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందు గ్రామాభివృద్ధి అండి. ఎందుకంటే గ్రామాభివృద్ధి అనేది కుంటుపడింది. ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ ఉంది, చాలా అగమ్యగోచరంగా ఉంది. గత గవర్నమెంట్లో ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఉన్నాయో వాటిని కూడా దారి మళ్లించి ఆయన సొంత అంటే వేరే కార్యక్రమాలకు ఆయన మళ్లించడం జరిగింది. అలాంటివి ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎందుకంటే ఆయన ముఖ్యంగా తీసుకున్నది కూడా పంచాయతీరాజ్ శాఖ, అందులో ఏ విధంగా కూడా ప్రాబ్లం జరగదని మేము ఆశిస్తున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత లైటింగ్ వ్యవస్థ, తర్వాత రోడ్లు అండి. మేజర్గా రోడ్ల ఇష్యూ అనేది ప్రతి గ్రామంలో కూడా ఉంది. మనిషి ఏ టైంలో నడవడానికి కూడా ఇబ్బందికరంగా, కనీసం ఒక పురిటి నొప్పులతో బాధపడే అమ్మాయి రోడ్డు మీద ప్రయాణించాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో తెలిసిన పరిస్థితి. కానీ సామాన్య మానవుడు కూడా మరింత ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం పురిటి నొప్పులు పడ్డదండి. ఇప్పుడే మనం హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇవాళ డెలివరీ అయ్యింది. నిజంగా చెప్పాలంటే గత 5 ఏళ్లలో కూడా అన్ని బాధలు పడ్డారు ఈ గవర్నమెంట్లో. కడియం మండలం ఇప్పుడు ప్రస్తుత పరిపాలన నాయకత్వంలో మీరు ఉన్నారు. మీ తరపున ఖచ్చితంగా చేస్తారు. ఆ భాగంగా యువతకు కావచ్చు, లేకపోతే వృద్ధులకు కావచ్చు, సోషల్ మీడియా తరపున ఒక అధ్యక్షులుగా మీరు ఉన్నారు కాబట్టి మీ బాధ్యత ప్రకారంగా వారికి ఎలా సహకరిస్తారు మీరు? సార్ ఖచ్చితంగా ఇక్కడ యువత అనేది పక్కన పెడితే ముందు రైతాంగం అండి. రైతాంగం ఎక్కువ నర్సరీ రంగం మీద ఆధారపడి ఉంది. దాదాపు 10,000 ఎకరాల రైతు నర్సరీ సాగు భూమి ఉందండి. అయితే గత 5 ఏళ్లలో వీళ్ళ ఎగుమతులకు నోచుకోలేదు. మొదటగా మన నాయకులు కూడా గుర్తించి వాళ్ళ ఎగుమతుల మీద, వాళ్ళ వ్యాపారాల మీద వాళ్ళకి సహకారం అందిస్తే, వాళ్ళ నీరు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, ఇవన్నీ ఇచ్చి రైతుని కొద్దిగా వెన్నుదన్నుగా నిలబడితే ఆటోమేటిక్గా ఇక్కడ ఎంతోమంది యువత ఉన్నారు నర్సరీలు స్వతంగా. ఎందుకంటే ఉద్యోగాలు రాక నర్సరీ వ్యాపారం మీద మొగ్గు చూపి చాలామంది యువత ఆ నర్సరీ వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేలు చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో అది కుంటుపడింది. నిజంగా ఇది నర్సరీ రంగం కూడా ఒక పరిశ్రమ అండి. మనం ఏదో ప్రాజెక్టులు పెడితేనో, ఐటీ రంగంగా ఏదో పెడితేనో కాదండి. నర్సరీ రంగం కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది ఈ రాష్ట్రంలో. నిజంగా కూడా ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ మొక్కలు ఎగుమతి అవుతున్నాయి. దీని మీద దృష్టి పెడితే నిజంగా నిరుద్యోగానికి చాలామందికి ఉపాధి కల్పించినట్టు అవుతుందని నా ఉద్దేశం అండి. రైతులకి హెల్ప్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. రైతుల నుంచి మీరు కోరుకునే హెల్ప్ ఏంటి? రైతుల నుంచి కోరుకునేది హెల్ప్ ఒకటేనండి. ఏదైతే పంటలు పండిస్తున్నారో అవి పురుగు మందుల అవశేషాలను కొద్దిగా దూరంగా పెట్టి రైతులు కూడా బాధ్యత మేలుకొని వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపి వాళ్ళు కూడా వాణిజ్య పంటలు ఏవైతే మనకి మార్కెట్లో గిట్టుబాటు ధర ఎక్కువగా వస్తాయో, ఎందుకంటే ఇక్కడ నర్సరీ రంగంతో పాటు ఏదైతే కాయగూరలు కూడా ఎక్కువ పండిస్తారండి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో. వరి ఎంత ప్రాముఖ్యమో, కాయగూరలు ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ అదేవిధంగా నర్సరీ రంగం కూడా ఉంది. ఈ 3 కూడా సమృద్ధిలో ఎరువులను తగ్గించి, ఈ క్రిమిసంహారక మందులు తగ్గించి, వరిని కూడా దృష్టిలో పెట్టుకుని మార్కెట్లో ఏదైతే గిట్టుబాటు ధర వస్తుందో రైతులు కూడా అది చెయ్యాలి ఖచ్చితంగా.
అది ఆ వైపు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ డెవలప్మెంట్ అనేది చాలా విధంగా పెరిగిందండి. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరు కూడా మనకి గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏ ఏరియాలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ సీజన్లో ఏదైతే అవుతుంది, వాటి మెలకువలను తెలుసుకుని రైతులు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అత్యధికమైన గెలిపించిన ప్రజలకు మీరు చెప్పే కృతజ్ఞత ఏంటి? గెలుపు అనేది ఇది సామాన్యమైన గెలుపు కాదండి. ఎందుకంటే 40% ఓటింగ్తో ఓట్ల శాతంతో ఉన్న ఆ వ్యక్తి అక్కడ 56% ఓట్లతో ఉన్న గెలిచిన ఏదైతే కూటమి ఉందో నిజంగా కూడా మేమే ఊహించలేదండి. గట్టిగా గెలిస్తే 2 నుంచి 5% ఓట్ల తేడాతో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఖచ్చితంగా 130 సీట్లు రావచ్చు అని మేము అనుకుంటే అసలు ప్రజల తీర్పు ఏ విధంగా ఇచ్చారనేది నిజంగా అపోజిషన్ గుణపాఠం. ఆ గుణపాఠం మనం కూడా నేర్చుకోవాలి. ఇవాళ అధికారంలో ఉన్నాం కనుక మనం కూడా గతంలో వాళ్ళకి 151 సీట్లు ఇచ్చారు, ఇవాళ మనకు 164 సీట్లు ఇచ్చారు. ఈ 64 సీట్లు అనేది విరవేగడం కాదండి, ఎంతో ఇదితో ప్రజలు ఇంత బలమైన తీర్పు ఇచ్చినప్పుడు ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అనుకున్నదని మనం గుర్తెరగాలి. జనసేన పార్టీ నుంచి కడియం గ్రామ అధ్యక్షులుగా ఉంటున్న నాగేశ్వరరావు గారు మన మధ్యన ఉన్నారు. నేడు ప్రమాణ స్వీకారాలు జరుగుతున్న సందర్భంలో నాగేశ్వరరావు గారితో మనం మాట్లాడదాము. సార్ నమస్తే అండి, మా ప్రేక్షకులు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా? నమస్తే సార్, మాది కడియం, నా పేరు చిరుకూరు నాగేశ్వరరావు, గ్రామ అధ్యక్షులని. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను జనసేన పార్టీ ఈ గ్రామ అధ్యక్షులను కాకుండా ఆర్టీఐలో కూడా గ్రామ అధ్యక్షులను. ఆర్టీఐలో కూడా మేము అంటే పేదల పక్షాన్ని ఎప్పుడు నిలబడుతుంటాం, ప్రశ్నించే గొంతుకై మేము. కడియం మండలంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన కూటమి పార్టీ తరపు నుంచి మీరు ఎంతో కష్టపడ్డారు. కష్టానికి తగ్గ ఫలితాలు ప్రజలకు ఎలా చూపించాలనుకో మీ వెనకాల ప్రజలు ఉండి మీ మాట నమ్మి పార్టీని నగ్గించారు. ఆ పార్టీ తరపు నుంచి మీరేం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలకి? ముందుగా అండి, ప్రజలకే ఇక్కడ కడియం అన్నప్పటికీ రైతాంగం ఎక్కువ. ఏ గ్రామం కడియం గ్రామం అంటే రైతాంగం ఎక్కువ. అయితే ఈ మండలంలో మా కడియం మండలంలోకి ఈ కడియం గ్రామం బాగా వెనకబడి ఉంది. అన్ని ఊర్లో కొద్ది గొప్ప పర్లేదండి, డెవలప్మెంట్ బాగానే చెందినాయి. కానీ ఈ గ్రామం వెనకబడిపోవడం గల మెయిన్ కారణం ఏంటంటే ఈ గ్రామం అంతా వరి రైతులమే. ఇప్పుడు పక్కన మా కడియం పక్కన సావరం ఉంది, పువ్వులు వేసుకుంటారు, కొంతమంది నర్సరీలు ఉన్నాయి, అలాగే లంకలు ఉన్నాయంటే నర్సరీలు, అన్ని వస్తువులు బాగున్నాయి. కానీ కడియం వచ్చేసరికి ఒక వరి తప్ప రెండోది పండదు. ఆ వరికి కూడా ఈ వర్షాలు పడితే చేలు మునిగిపోతాయి. మునిగిపోవడం వల్లమో చేలు కొయ్యకుండా పోతున్నాయి. దానిలో ఒక పంట పండుద్ది అంటే ఒక పంట పోతే ఒక పంట చేతికి వస్తుంది. అందు కాబట్టి రైతు అలా ఉండిపోయాడు, కానీ ఎవరూ డెవలప్మెంట్ అవ్వలేదు. ఈ మండలంలో అన్ని ఊర్లు బాగుపడ్డాయి, ఒక్క కడియం తప్ప. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇక్కడ బాగుపడిన రైతు ఒక 4-10 ఎకరాల రైతు ఒక ఎకరం చేను కూడా కొన్నవాడు ఎవరు ఇక్కడ మేము లేవు, మా రైతులు ఇక్కడ ఎవరు లేరు. ఆ రోజుకి అలాగ మాకు దిగజారిపోవడమే, కానీ రైతుగా డెవలప్మెంట్ అన్నారు ఇక్కడ లేదు. అయితే దీనికోసం ఏదైనా చేద్దామన్న ఈ ఊర్లో ఇక్కడ మాకు కడియాని పేపర్ మిల్లు అనేవి ఒకటి ఉంది, రామదాస్ మిల్లు. ఈ ఉన్నంతసేపు కడియం రైతు ఎవరో బాగుపడటం. ఎందుకంటే వాళ్ళే కానీ అలాగని ఈ రైతు పిల్లల్ని ఏమన్నా వాళ్ళు పేటర్లు పెట్టుకుంటారంటే వాళ్ళ పేటర్లు ఎవరు పెట్టుకోరు, వాళ్ళ పేటర్లో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టుకుంటారు. సరే అలాగే కాదండి, మా ఇక్కడ గ్రామ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం నుంచి మనం వైసీపీ నాయకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఉపయోగపడతారు, కానీ వాళ్ళ స్వార్థం. ఇక్కడ రైతుకు ఉపయోగపడే నాయకులు అంటే ఎవరు లేరు. ఇప్పుడు మేము గట్టిగా రైతుల తరపున పోరాడుతున్నాం అనుకోండి, కానీ ఇక్కడ మట్టికి ఈ గ్రామం డెవలప్మెంట్ ఎలాగన్నది మాకు కొంచెం ఇప్పటి వరకు పార్టీ అధికారంలో లేదు కాబట్టి మీకు కష్టమైంది. ఇప్పుడు మీరు గెలిపించుకున్న పార్టీ మీ దగ్గరే ఉంది, మీరు చెయ్యాలంటే చేయగలరు. ఒకవేళ అలాగా అనుకుంటే ప్రజలు ఏ రకంగా సహకరించాలనుకుంటున్నారు మీరు? అంటే అండి, ప్రజలకే మేము పూర్తిగా మా జనసేనకి సంబంధించిన వాళ్ళే కాకుండా ఒక జన సైనికులకి జనసేన అభిమానులకే కాకుండా పేద ప్రజలు ఎవరు వచ్చినా మా వరకు మేము వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో కష్టం వచ్చినా మేము నిలబడుతున్నాం.
ఏ కేసు వచ్చినా ఒక హాస్పిటల్కి అప్పటికప్పుడు ఎవరిని తీసుకెళ్ళినా వెళ్తాం. మా తల 100 తల 200 అంటే మీ ఇక్కడ జనసేనకే డబ్బున్నంత వాళ్ళు ఎవరం కాదు, అంత చిన్న చిన్న వాళ్ళం. అయినా మా వరకు 500 1000 వేసిన వాళ్ళకి సాయం చేయడం, ఒక వాళ్ళకి పొలిటీషియన్లు గొడవలున్నా ఎండిఓ ఆఫీసులు గొడవలున్నా మా జనసేన వరకు మేము పోరాడుతాం, వాళ్ళ కోసం మేము నిలబడుతున్నాం, మేము చేస్తున్నామండి. అలాగే ప్రజల తరపున కూడా ప్రజలకు కూడా ఏదైనా చేయాలంటే ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు బుచ్చి చౌదరి గారు కాబట్టి ఆయన కూడా మాకు ఉపయోగపడతారు. ఇక్కడి నుంచి ఇంకా బాగా ప్రజలకు ఇంకా బాగా మేము సేవలు చేసుకున్న అదృష్టం మాకు కలిగిందని భావిస్తున్నాం. ఇక నుంచి అయినా కడియం మండలానికి మంచి రోజులు వచ్చాయి అని మనతో నాగేశ్వరరావు గారు తెలియచేశారు. వారి నాయకత్వంలో కడియం మండలానికి మంచి చేస్తారని ఆశిస్తున్నాం.